హలో గైస్, నేను హర్షవర్ధన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో విఐటిఏపీ ఎప్సెట్ స్టూడెంట్స్ హాస్టల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ కాలేజ్ హాస్టల్, అంటే కాలేజ్ హాస్టల్లో ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఒక క్లూ కూడా ఇస్తాను, ఇండైరెక్ట్గా విఐటిఏపీ వాళ్ళు ఏం చెప్పారనేది. హాస్టల్ ఫీజ్ అండ్ మెస్ ఫీజ్ 2022-23కి అఫీషియల్గా ఇచ్చిన ఫీ స్ట్రక్చర్. ఫస్ట్ మనం విఐటిఏపీ హాస్టల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇది ప్రాసెస్ ఓన్లీ అడ్వాన్స్గా మనం రిజిస్టర్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ తర్వాత ఏ రూమ్ కావాలి, ఎలాంటి మెస్ కావాలి అనేది ఫర్దర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చెప్తారు. దాని గురించి మళ్ళీ మెయిల్ వస్తుంది, అప్పుడు నేను వీడియో చేస్తాను. ఇది మనం జస్ట్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే, ఫస్ట్ వీటాప్లోకి వెళ్ళి ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కౌన్సిలింగ్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఎప్సెట్ హాస్టల్ కన్సెంట్ ఫామ్ అని ఉంది. ఈ కన్సెంట్ ఫామ్ యాక్సెప్ట్ చేస్తే కనుక మనం 15,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి రూమ్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు కాదు, జస్ట్ ఉన్న రూమ్స్లో అవైలబిలిటీ ఉంటే కనుక మనకి ఇస్తారన్నమాట. ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ కన్సెంట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మనం పేమెంట్ గేట్వే లోకి వెళ్తాం అనమాట. అక్కడ పేమెంట్ కంప్లీట్ చేస్తే మనకి పేమెంట్ రిసిప్ట్ సెక్షన్ లో ఉంటుంది అండ్ మెయిల్ కూడా వస్తుందంట. సో అదనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు 15,000 పే చేశాక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రీఫండ్ ఇవ్వరు. మీరు ముందుగానే ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే పేమెంట్ కంప్లీట్ చేయండి. అండ్ ఇది ఫీ స్ట్రక్చర్ అనమాట, ఏ రూమ్కి ఎలా అనేది. ఈ కాషన్ డిపాజిట్ మాత్రం రీఫండ్ ఉంటుంది. ఇది ఒక ఏసీ రూమ్స్ కి నాన్ ఏసీ రూమ్స్ కి ఫీ స్ట్రక్చర్ అనమాట. 2 బెడెడ్, 4 బెడెడ్, 2 బెడెడ్ అపార్ట్మెంట్, 4 బెడెడ్ అపార్ట్మెంట్, అలా డిఫరెంట్ కేటగిరీ రూమ్స్ ఉన్నాయి అనమాట. మెస్ 3 టైప్స్ ఆఫ్ మెస్సెస్ ఉంటాయి, వెజ్, నాన్ వెజ్, స్పెషల్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇది ఫీజ్ అనమాట. ఇది అఫీషియల్ గా వెబ్సైట్ లో ఉంది. 2022-23కి ఫీ స్ట్రక్చర్. మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలంటే ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అక్కడి నుంచి ఆ వెబ్సైట్ లో చెక్ చేయొచ్చు. కాలేజ్ హాస్టల్లో ఉండటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనకి క్లాస్ మధ్యలో గ్యాప్ ఉంటే కనుక రూమ్కి వెళ్ళి చిల్ అయ్యి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత చాలామంది వస్తారు, అండ్ సో లైబ్రరీ ఖాళీ ఉండదు. హాస్టల్ రూమ్ ఉండటం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అంటే తర్వాత 4 తర్వాత మీకు క్లాసెస్ లేకపోతే కనుక ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నైట్ ఎన్నింటి వరకు అనేది గేమ్స్ అనేది ఓపెన్ చేస్తారు 4కి. సో 4 నుంచి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేపాటికి మనం బయటికి వెళ్ళాలంటే కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఈ తలకాయ నొప్పులు అన్నీ ఉంటాయి. మెంటర్ దగ్గరికి వెళ్ళి మెంటర్ పర్మిషన్ తీసుకొని మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, అది ఒకటే పెద్ద డిసడ్వాంటేజ్. అదర్వైజ్ కాలేజ్ హాస్టల్లో ఉండటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా విఐటి వాళ్ళు ఏం చెప్పారంటే, దీనికి హాస్టల్కి సంబంధం లేదు, ఫీ పేమెంట్ గురించి మెయిల్ వచ్చిన దాంట్లో మెన్షన్ చేశారన్నమాట. ఫీ పేమెంట్ చేయకపోతే నెక్స్ట్ సెమ్లో కోర్స్ రిజిస్ట్రేషన్ అలౌ చేయమని. అంటే కోర్స్ రిజిస్ట్రేషన్స్ మనకి ఇస్తున్నారు అన్నట్టే. సో హ్యాపీ థింగ్ అనమాట, మనకి నెక్స్ట్ సెమ్ కోర్స్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని. సో అది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.